కోపము. ఏమంటే కోపం ఎప్పుడు వస్తుంది? అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. అంటే అనుకున్నది నీ మనస్సులో ఏదో ఉన్నది, ఒక వస్తువు పైన అపేక్ష ఉన్నది, అవునా? నీ దగ్గర ఏదో ఒకటి ఉంది, అది నీకు కానివ్వకుండా చేస్తూ ఉంటే అప్పుడు కోపం వస్తుంది, అవునా? నా దగ్గర ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువును నాకు కానీయకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ వస్తువును నాకు కానీయకుండా ఎవడు చేస్తున్నాడో దానిపైన కోపం, అవునా? ఇప్పుడు ఈ కోపము లేదా కోరిక లేకపోతే కామము అనేది తీసుకుందాం అనుకోండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు, అందుకని నేనేం చెప్తుంటానంటే, మీరు ధ్యానంలో నిర్మలంగా కూర్చున్నారని అనుకోండి, నిర్మలంగా కూర్చున్నారు కదా, మీకు మీ కొడుకు గుర్తొచ్చినాడండి. కొడుకు గుర్తొస్తాడు రాడా? కొడుకో లేదో ఒక విషయం గుర్తొచ్చింది. ఆ కొడుకో లేకపోతే ఏదో ఒక విషయమో ఏదో ఒకటి గుర్తొచ్చిందే, ఇది వచ్చిందే. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఆలోచన చేసామని అనుకోండి. ఒకసారి ఆలోచన చేస్తే మీరు నిర్మలంగా కూర్చుని ఉండుట, నిర్మలముగా ఉండుట అనేది మీకేమైనా తెలిసిందా? గుర్తించినారా? అంటే కళ్ళు మూసుకొని గమనం ఉన్నారు, ఏమి ఆలోచనలు లేవు. అప్పుడు ఎలా ఉన్నారు మీరు? నిర్మలంగా ఉన్నారు, నిర్మలముగా ప్రశాంతముగా ఉన్నారా? ఇప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, కొడుకు అనే ఆలోచన వచ్చిందా లేదా? కొడుకు అనే ఆలోచన ఇప్పుడు మీ నిర్మలత్వంలో నుంచి వచ్చిందా లేదా ఇంక వేరే దాని నుంచి వచ్చిందా? నిర్మలత్వంగా ఉన్నారే, ఆత్మస్వరూపం అనేది ఉంది కదా, ఆ నిర్మలత్వమే చైతన్యం. ఆ నిర్మలత్వమే చైతన్యము. ఆ నిర్మలముగా ఉండేటువంటి ఆ చైతన్యం నుండినే సడన్గా ఒక భావన వచ్చింది, అంటే పుట్టుకొని వచ్చింది. దాన్ని ఎట్లా పోల్చొచ్చునంటే, ఇప్పుడు చెరువులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు ఏమవుతాయి? గాలికి కదులుతాయా? గాలికి కదిలినప్పుడు నీళ్లు పైకి కిందికి ఎట్లా వస్తాయి కదా. చెరువులో కాబట్టి నీళ్లు కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్లా వస్తాయి. బావిలో ఇంకా తక్కువ ఉంటాయి కాబట్టి బావిలో కూడా కదలికలు వస్తాయి, చెరువులో వచ్చిన దానికంటే తక్కువ వస్తాయి, అనా? ఇప్పుడు చెరువులో బావిలో నుంచి నీళ్ళు ఒక బిందెలో తీసుకున్నాం, బిందెలో తీసుకొని ఎత్తుకొని వస్తున్నాం. ఆ బిందెలో నీళ్ళు కూడా కదులుతాయి కదలవా? కదులుతాయి. ఆ కదిలినప్పుడు కూడా ఈ బిందె కూడా ఉంటుంది. నెత్తిని పెట్టుకుని ఉన్నప్పుడు ఎత్తుకొని వస్తున్నాం అనుకోండి, ఆ నీళ్ళు కదిలినాయంటే ఇది కదిలిపోయి పడిపోయే పరిస్థితి వస్తుంది, అవునా? దాన్ని గుర్తిస్తున్నాం అక్కడ. ఇప్పుడు ఈ బింది ఇట్లా కదిలి పడిపోయేదానికి కారణం ఏమిటి? నీళ్లు కదలిక వలన దీన్ని బ్యాలెన్స్ తప్పుతుంది, అందుకని దాన్ని ఇట్లా పట్టుకోవడం, అవునా? ఇప్పుడు సముద్రం దగ్గర విన్నాం అనుకోండి, సముద్రంలో నీళ్లు కదలిక, ఆ కదలికే దాన్ని ఏమంటారు? అల వస్తుందా? అల ఎంత వస్తుందండి? పెద్దగా అల వస్తుంది. ఈ అల ఇట్లా వస్తుంది, అక్కడి నుంచి ఇట్లా అల వస్తుంది. ఇప్పుడు పోయి ఉంటుంది ఇట్లా, అది మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా ఆ నీళ్ళు. అంటే ఆ నీళ్ళ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది? అలలు ఇట్లా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, కొట్టుకోవా?
కొట్టుకుంటాయి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటానంటే మీ మనస్సులో మీరు చూడండి, మీ అలజడులు ఉన్నాయే, మీ మనస్సులో కలుగుతూ ఉండే ఆలోచనలు ఉన్నాయే, ఈ ఆలోచనలు ఆ సముద్రంలో వచ్చేటువంటి ఆ అలల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయా, లేదా ఆ అలలు గొప్పగా మీ యొక్క మనసులో వస్తాండే అలజడులు గొప్పగా? ఏమన్నారు? అంటే మనస్సు కల్పించే మనస్సులో కలిగే అలజడి సముద్రం దగ్గర మీరు కూర్చొని చూసినారు అనుకోండి, ఆ అలలను చూస్తే మీ మనస్సు శాంతమవుతుంది. ఇంకా మీరు ఆడుకునేటట్లుగా ఉండరా? ఎంత ఎంత ఉత్సాహంగా ఉంటుంది అక్కడ. అలలు ఆడుకుంటారు, మీరు చూస్తూ ఉంటే కూడా మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ ఈ అలజడి ఏం చేస్తుంది? నిన్ను సక్రమంగా కూర్చొనియలేదు, ఉండనీయలేదు. అవునా కదా? ఇదే అలజడులు. ఈ అలజడులే ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి నీ చైతన్య స్వరూపమైనటువంటి ఆనందమయమైనటువంటి నీ స్వరూపము నుండినే అవి వచ్చినాయి. అవి పైకి వచ్చినాయి లేదా? ఆ థాట్స్ అనేటువంటివి, ఆ ఆలోచనలు అనేటువంటివి సంస్కార రూపంగా ఉన్నాయండి మన దగ్గర. సంస్కార రూపంగా, వాసన రూపంగా ఉన్నాయి. ఆ వాసన రూపంగా లోపల ఎత్తిపెట్టి ఉండాం. మనము ఒకరిని చూస్తానే బాగా నిర్మలంగా కూర్చో ఉంటామండి. దుర్యోధనుడు చాలా హాయిగా సంతోషంగా ఉంటాడండి. పాండవుల విషయం వస్తే చాలు ఏమైపోతాడు? వాళ్ళని ఎట్లా పతనం చేయాలా, ఏ విధంగా చేయాలా, వాళ్ళని ఇంత చేస్తా అంటే కూడా వాడు బాగానే ఉండరా, ఎట్లా ఉండరా వాళ్ళు అనేటువంటి భావన వచ్చేసిందా లేదా? వాడికి వచ్చేసింది కదా. వాడికి మాత్రమే వస్తూ ఉంటుంది, మనకు రావట్లేదా? మనకు కూడా వస్తుంది లేదా? మనకు ఆ విషయాలు చెప్తే, ఆ టాపిక్ ఎత్తితే చాలు. టాపిక్ ఎత్తకపోయినా ఆ టాపిక్ మనసులోకి వస్తే చాలు. మనసులో అంటే ఏంటి? శుద్ధ మనస్సు ఉంది కదా, శుద్ధ మనస్సు నిర్మలంగా ఉంటుందండి. శుద్ధ మనస్సు నిర్మలంగా ఉంటుంది. అశుద్ధ మనస్సు ఏం చేస్తుంది? ఆ అశుద్ధ మనస్సులోకి ఈ విషయాలు వస్తాయి. ఈ విషయాలు వచ్చిన వెంటనే ఏమవుతుంది? ఇది అలజడి ఎంత పైకి లేస్తుంది. సముద్రంలో ఉండే అలజడి పైకి లేస్తే మనం చూస్తే ఎంతో హాయిగా ఉంటాం అక్కడ దూరంగా కూర్చొని. కావాలంటే అది ఎక్కువ వస్తే కన్నా తుఫాన్లు వస్తున్నాయని చెప్పి మనల్ని అలర్ట్ చేస్తారు, దూరంగా పంపించేస్తారు అవి వస్తూ ఉంటే. ఇక్కడ ఈ అలజడులు ఒక్కటి లేచే లోపల నిర్మలముగా కూర్చోలేకపోతాం. ఏమేం చేయాలో, ఎట్ట చేయాలనో అలజడి ఎంత ఉద్విగ్నత అంటే అంత ఉద్విగ్నత. మనం బాగుండం, మనం ఆనందంగా ఉండలేం. చుట్టుపక్కల ఉండే వాళ్ళను ఆనందంగా పెట్టం. ఏమంటే అవునా కదా? గమనించండి. మీరు గజిబిజిగా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఉండేటువంటి భార్యనో బిడ్డలనో వాళ్ళందరి మీద మాట్లాడితే ఏం చేస్తారు? అప్పుడు విసుక్కోరా? అంటే మీరు ఆనందంగా ఉండలేరు, మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఆనందంగా పెట్టలేరు. కారణం నీ అంతఃకరణంలో ఉండే అలజడి. ఇప్పుడు ఆ అలజడిని గుర్తించాలా వద్దా? ఇప్పుడు ఆ అలజడికి కారణం ఏమిటి? అలజడికి కారణం వాసన. అలజడికి కారణం వాసన. వాసన అంటే వస్తువుపై ఉండేటువంటి అభిప్రాయం మనకుంది చూడండి. ఆ వస్తువు నాకు ఉండల్లా, ఇది నాది. ఏమండి, నువ్వు వస్తువును గురించి తెలుసుకుంటున్నావా,
చైతన్యాన్ని గురించి ప్రాధాన్యం ఇస్తున్నావా? వస్తువును గురించి ఎప్పుడు నువ్వు ప్రాధాన్యం ఇచ్చినావో అప్పుడు నీ దృష్టి ఏమైపోయింది? వస్తు దృష్టి అయిపోయింది. చైతన్య ప్రాధాన్యం ఇచ్చినప్పుడు చైతన్య ప్రాధాన్యం అయిపోయింది. చైతన్య ప్రాధాన్యం అయిపోయినప్పుడు ఆనందం యొక్క స్వరూపం నీకు ప్రకటమవుతుంది. చైతన్యం యొక్క దృష్టి నీకు వచ్చినప్పుడు నువ్వు చైతన్య భావనలో ఉంటావు. ఈ వస్తు భావన ఉండదు. వస్తు భావన ఎప్పుడు ఉన్నిందో ఈ ఆనంద భావన పోయింది. అవునా? ఈ వస్తు భావన ప్రాధాన్యం పెంచి 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 కదా మనం ఇప్పుడు చేసుకొని ఉన్నాం. ఇప్పుడు మనం చేస్తా ఉండేది అట్లే చేసి ఉండామా లేదా వేరే విధంగా చేసి ఉండామా? ఈ వస్తు భావన పెంచి ఉండాం. ఇప్పుడు వస్తు భావనను మనం అవన్నీ బీజముల రూపంగా మన మనసులో ఉన్నాయా లేదా? బీజములు, బీజం అంటే మొలకెత్తలేదు కానీ విత్తనాల రూపంగా ఉన్నాయా లేదా? మన ఇల్లు, మన వాకిలి, మన భూములు, మన బుట్టలు, భార్య, బిడ్డలు ఇవన్నీ ఉన్నాయా లేదా? నా అకౌంట్ ఎంత ఉంది, నాకు ఎవడెవడు డబ్బులు ఇవ్వాలి, ఇవంతా ఉన్నాయా లేదా మనసులో? వాడికి ఏమో జరిగిపోయింది, వీడేమో జరిగిపోయింది, వాడేమో అన్నాడు, వీడేమో అన్నాడు, ఇవన్నీ బీజముల రూపంలో ఉన్నాయా లేదా? ఇప్పుడు ఆనందమును కోల్పోయేదానికి కారణము ఎవరు? ఈ బీజముల రూపంగా, సంస్కారాల రూపంగా ఎత్తిపెట్టున్నాం. ఇది సత్యమా కాదా అనేది మనం తెలుసుకోవాలని వద్దా? ఇప్పుడు అవునండి, వాటన్నింటినీ ఆలోచించడం మానేయండి. కోపం వచ్చినప్పుడు కోప్పడద్దయ్యా. కోపం వస్తూ ఉందండి. ఇప్పుడు నాది బండి ఉందండి, బండిని ఒకటి ఎత్తుకొని పోతా ఉన్నాడండి. నేను కోప్పడకుండా ఉండేదానికి వీలవుతుందండి? రామచంద్రుల వారి యొక్క భార్యను, సీతమ్మను రావణాసుడు ఎత్తుకుపోయినాడండి. నేను ఆనందంగా ఉంటానండి అంటే కుదురుతుందా? మళ్ళా రామునికి రాజ్యం పట్టాభిషేకము, రాజ్యాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. ఇచ్చేస్తే ఆనందంగానే ఉన్నాడు లేదా? ఆయన ఏమన్నా ఫీల్ అయినాడా? ఫీల్ కాలేదు కదా. ఇప్పుడు రాజ్యాన్ని ఇచ్చేస్తే మాత్రం ఫీల్ కాలేదు, భార్యను మాత్రం ఎత్తకపోతే మాత్రం ఫీల్ అయినాడు ఎందుకు? చూడండి, ప్రశ్న బాగానే ఉందా లేదా? ఇప్పుడు రాజ్యం అండి, రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఏమన్నా ఫీల్ అయినాడా? ఏం ఫీల్ కాలేదు కదా. సరే పర్లేదు అని అన్నాడు. భార్య ఉంది, భార్యను కూడా వేరే వాడు ఎత్తుకుపోయినాడు. నువ్వు ఎందుకు ఫీల్ కావాలి? అంటే నీ మనస్సులో బీజం ఉందా లేదా? సంస్కారం ఉందా లేదా? మరి రాజ్యం అంటే సమాధానం ఏమన్నా చెప్పగలరా? ఇక్కడ ఒకరు అన్నారు భర్త ధర్మం కదా అని అన్నాడు. అయ్యా, రాజ్యము తనను ఆశ్రయించలా. రాజ్యము వచ్చి నన్ను పరిపాలించయ్యా అని కోరలా. కానీ భార్య ఏం చేసిందంటే, నన్ను రక్షించవయ్యా, నువ్వు ఉంటే చాలు, నాకు ఇంక వేరే ఏం అవసరం లేదు. రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు పోతూ ఉంటే రామచంద్రుల వారు నన్ను కూడా తీసుకెళ్ళు అనంది. నన్ను పొమ్మనింది, నన్ను మాత్రమే పొమ్మన్నారు, నిన్ను పొమ్మని చెప్పలేదు, నిన్ను అడవులకు వెళ్ళొద్దని చెప్పలేదు, వెళ్ళమని చెప్పలేదు, నువ్వు అడవులకు రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు రామచంద్రుల వారు. అప్పుడు సీతమ్మ తల్లి ఏమన్నదంటే, మా తండ్రి ఒక మగవాడికి ఇచ్చి పెళ్లి చేసినాడు కానీ
ఒక మగవాడికి ఇచ్చి పెళ్లి చేసినాడు. అంటే నన్ను ఏలుకోమని చెప్పి పెళ్లి చేశాడు. నువ్వు మగవాడని చెప్పే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను నీ అనకంటేనే ఉంటాను, ఇంతే పరుషంగా అనింది. మీరు వాల్మీకి రామాయణం కావాల్సింటే చూసుకోండి కావాలంటే. ఇట్లా అన్నది. అంటే ఇప్పుడేంటి, సీతమ్మ తల్లి రాముణ్ణి విడిచిపెట్టి నేను ఉండను అని అన్నది. అర్థమవుతుందా? సీతమ్మ తల్లి నేను నిన్ను విడిచిపెట్టి ఉండనయ్యా అని అన్నది. అందుకని సీతమ్మను కూడా తీసుకెళ్ళాడు. ఇప్పుడేమైంది, నన్ను విడిచిపెట్టి ఉండలేను అన్నటువంటి ఆవిడ తనతో పాటుగా ఉంటే వేరే ఒక అతను తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆమె నన్ను ఆశ్రయించుకొని ఉందా, లేదా ఆమె వేరే వాళ్ళని ఆశ్రయించుకొని ఉందా అని మీరు ఎలా చెప్పగలరు? చూడయా, నీ దగ్గర ఉన్నింది కాబట్టి నీ మాట మాట్లాడిందయ్యా. ఇప్పుడు అడవుల్లో ఉంది. అడవుల్లో నుంచి ఏమైంది? అడవుల్లో నుంచి ఇప్పుడు ఆయన లంకేశ్వరుడు తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆమె లంకా పట్టణంలో పెట్టుకొని ఉన్నాడు. నీకు కథ తెలుసు కాబట్టి మీరు నేరుగా కథలోకి వెళ్ళిపోతుంటారు. నేను చెప్పే దానిపైన మీ దృష్టి నిలవలేదు. నిలపమ్మా నువ్వు. మీరు చెప్పగలిగితే చెప్పండి, నేను ఇంత క్లూ ఇస్తున్నా నేను మీకు. మీరు కథను కొంత ఇది వారగబెట్టి కొంచెం ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఆమెను రక్షించాలన్నా వద్దా? రాముడు రక్షించాలా? సరే, రక్షించే దానికోసం తన ప్రయత్నం తను చేసి ఇప్పుడు లంకా పట్టణానికి పోవాలనే నిర్ణయానికి ఎప్పుడు వచ్చినాడు? ఆలోచన చేయండి అయ్యా. ఆమె విడిచి ఉండలేని పరిస్థితిని ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మీరు ఒక అమ్మాయిని ఇష్టపడినారండి, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడిందండి, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారండి, సంతోషం, బాగానే ఉందండి. మీరు వేరైపోయినారు, ఆ అమ్మాయి వేరైపోయిందండి, ఏదో పరిస్థితుల నుంచి వేరు అయినారండి. ఇప్పుడు మీ మనస్సులో ఆ అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి మనస్సులో నువ్వు ఉంటే నువ్వు వెళ్ళవచ్చు ఆ అమ్మాయి దగ్గరికి. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా మళ్ళీ నువ్వు తీసుకోవచ్చు, ఎందుకంటే నీ మనస్సులో అమ్మాయి ఉంది కాబట్టి నువ్వు వెళ్తావు. ఆ అమ్మాయి మనసులో నువ్వు లేవని అనుకో, నువ్వు వెళ్ళినా ఇప్పుడు ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు సర్వము ఈయనే అని నువ్వెట్లా డిసైడ్ చేస్తావయ్యా? ముందు వచ్చినప్పుడు నిందబ్బా, కరెక్ట్, నేను కాదని చెప్పి మీరు కథలు, అందుకే నేను చెప్తా ఉండేది, మీరు ఎంతసేపు కథను తెలిసినట్లుగా మీరు మాట్లాడేస్తున్నారు, కథ పూర్తిగా పెట్టుకునేసేసి. నేను అడుగుతా ఉండే దాని గురించి చెప్పండి. సర్వము ఈయనే కరెక్టే కాబట్టే వచ్చింది, కానీ ఇప్పుడు వేరయ్యింది కదా. వేరైన తర్వాత ఈయననే నమ్ముకొని లేదా అనే విషయం కూడా తెలియాలి కదా ఇతనికి. ఈయనేమో వెతుక్కుంటూ పోయాడు, వెతికించాడు, అన్నీ చేశాడు. ఎందుకు వెతికించాడు? ఈయన మనస్సులో ఉంది కాబట్టి. రాముని మనస్సులో సీత ఉంది కాబట్టి రాముడు వెతికాడు, అంతేనా? రాముని మనస్సులో ఉంది కాబట్టి వెతికాడు. అందుకనే అందరినీ పంపిస్తున్నప్పుడు, సుగ్రీవుడు అక్కడ అందరినీ ఏర్పాటు చేసి పంపించినప్పుడు, హనుమంతుడు కూడా వచ్చినప్పుడు హనుమంతుని కూడా ఉంగరం ఇచ్చి చెప్తాడు, అవునా? వెతకమని చెప్తారు. సరే, వీళ్ళు వెతికినారు. ఇప్పుడు ఒక్క విషయం,
సీతమ్మ బ్రతికి ఉందా? సీతమ్మ బ్రతికి ఉందా? ఒకటే ఈయనకు. బ్రతికి ఉంది అంటే ఆవిడ ఎట్లుంటుంది? ఎవరి కోసం ఉంటుంది? బ్రతికి ఉందంటే నా కోసమే బ్రతికి ఉంటుంది. అవునా? ఒకటి రాముని యొక్క ఉద్దేశం, రాముని ఉద్దేశం. మీరు కథను పూర్తిగా స్టడీ చేసేసిన వాళ్ళు మీరు చెప్తా ఉన్నారు. నేను అంత పూర్తిగా స్టడీ చేయలేదప్ప, నా ఉద్దేశాన్ని నేను చెప్తున్నా. మీరు గ్రహించండి, గ్రహించగలంటే మళ్ళీ నాకు చెప్పండి. ఇప్పుడు రాముడు వెతికిస్తున్నాడు. ఎందుకు? రాముడు సీతను విడిచి ఉండలేక కదా సీతమ్మను వెతికాడు, వెతుకుతూ పోయింది. రాముడు ఉండలేక వెతికాడు కానీ ఇంక వేరే దానికోసమా? ఈయన మనస్సులో సీతమ్మ పైన భావన ఉంది కాబట్టి వెతికాడు. దాంట్లో ఇంకా సుగ్రీవుడు తోడయ్యాడు, మళ్ళీ అందరూ కూడా తోడయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు హనుమంతునికి ఈ ఉంగరం ఇస్తూ అనిన మాటలు ఏమన్నాడు మీకు తెలుసా? తెలుసుకొని మాట్లాడాయా, ఊరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. నా దగ్గర వచ్చి ఊరికి పిచ్చి మాటలు మాట్లాడినారనుకో బాగుండదు. నేను అందుకే అట్లా మాట్లాడతా. అందుకే తెలుసుకోకుండానే మీకు తెలిసిందే సత్యం అని మీరు అనుకుంటున్నారు. చూడండి, చదవరు, తెలుసుకోరు, సినిమాల్లో చూస్తారు, దాన్ని తీసుకొని వచ్చి ఇటు మాట్లాడతారు. ఇంకెట్లా మీ మనసులో ఉండే భావాలు పోయేది? ఎట్లా పోతాయి అనుకుంటున్నారు? రాముడు ఏం చెప్పాడు తెలుసా? సీతమ్మ బ్రతికి ఉందా చూడు ఫస్ట్. సీతమ్మ బ్రతికి ఉందా? ఓకే, బ్రతికి ఉంటే ఆమె కండిషన్ ఏంటి చూడు. ఆమె కండిషన్ ఏంటి? ఆమె నా కోసం బ్రతికి ఉంటే, ఆమె మనస్సులో నేను ఉంటే అప్పుడు నువ్వు ఈ ఉంగరాన్ని నువ్వు. పిచ్చి మనుషులు కాకపోతే మీరు. ఆమె మనస్సులో నేను ఉన్నానా లేదా అర్థమవుతుందా? నేను అందుకని ముందు క్లూ కూడా ఇచ్చాను మీకు. నేను క్లూ ఇస్తే కూడా గ్రహించలేదు. ఎందుకంటే మీకు ప్రపంచాన్ని గురించి కూడా మీకు తెలియదు. ప్రపంచాన్ని గురించి తెలియనప్పుడు ఇంకా భగవంతుని గురించి ఏం తెలుస్తుంది? ప్రపంచాతీతమైనటువంటి స్థితి గురించి ఏం తెలుస్తుంది? ప్రేమను గురించి తెలియాలంటే ముందు ప్రేమించడం తెలియాలా? ప్రేమించడం తెలిస్తే అప్పుడు భగవంతుని ప్రేమను గురించి తెలుస్తుంది. అర్థమవుతుందా? నేను ప్రేమించడం కాదు, నన్ను కూడా ప్రేమించాలి ఆవిడ. అప్పుడు నిజమైన ప్రేమ అవుతుంది. అప్పుడు ప్రేమ అవుతుందండి. ఇప్పుడు సీతమ్మను మళ్ళీ మీరు ఇంకొకటి చూడండి, ఇంకొకటి చెప్తానేనండి. సీతమ్మను హనుమంతుడు చూచాడు. సీతమ్మను హనుమంతుడు చూచిన తర్వాత ఏమండి, సీతమ్మ పరిస్థితిని గమనించాడు, అంతా చూశాడు. హనుమంతుడు అనుకుంటాడు, ఏంది రాముడు దేవుడు అనేట్లుగా అందరూ మహర్షులు అందరూ ఈయన్ను ఇంత ప్రార్థిస్తారు, ఈయనేంది ఇంత స్త్రీలోలుడే. మీరు సుందరకాండని మీకు ఏం తెలియదయ్యా? మీకు ఏమీ తెలియదు. మీకు మళ్ళీ తెలిసినట్లుగా ఫోజులు ఇవంతా ఉంటాయి. హనుమంతుడు రామచంద్రుల వారిని చూచి హనుమంతుడు అనుకుంటాడు, ఈయన దేవుడా? స్త్రీలోలుడు మనస్సులో. వాల్మీకి రామాయణంలో సుందరకాండ కావాల్సింటే వెరిఫై చేసుకో. ఈయన దేవుడు ఏంది ఇది? హనుమంతునికి ఏమి అర్థం కాల. సరే, కానీ రాముని మాత్రం విడిచిపెట్టలా. భావనలో ఇదొకటి ఉంది, పక్కలో సైడ్లో ఉంది. సరే, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సీతమ్మను చూశాడు. సీతమ్మను చూస్తే సీతమ్మ పరిస్థితి ఎట్లుందంటే, రాముడు సీతమ్మను కలవరిస్తూ ఎట్లున్నాడో అదే విధముగా ఈడ సీతమ్మ కూడా కలవరిస్తూ ఉంది. ఎవరిని? రామచంద్రుల వారిని.
అంటే రామచంద్రుల వారికి దూరం అయిపోయినటువంటి సీతమ్మ నేను రామచంద్రుల వారిని కలుస్తానో కలవనో అనేది కూడా లేదు ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే సముద్రాన్ని దాటుకొని అంతా కూడా వచ్చేసి వాడు రావణాసుడు అంతా చేసి వాడు అసలు ఏమీ రాలేడు, అంతా కూడా చూస్తూ కూడా ఉంది, ఏమీ రాలేడు. అయినా సరే అక్కడ ఉండేటువంటి ఎన్ని మభ్యపెట్టాడు రావణాసురుడు తెలుసా? ఎన్నెన్ని మాటలు మభ్యపెట్టి తెలుసా? ఈ కోటకి, ఈ లంకాపురానికి ఇప్పుడు నేను రావణాసురుడు అంటే ఈ సృష్టిలో నన్ను ధీటుగా ఎదుర్కొనేవాడు ఎవడు లేడు. ధీటుగా ఎదుర్కొనేవాడు ఎవడు నన్ను ఎదుర్కోలేడు. ఇంతవరకు ఎవడు ఎదుర్కోలేదు కూడా. నాతో సమానమైన వాడు ఎవడు లేడు. రాముడు కూడా ఏం ఎదుర్కోలేడు. అన్నీ కించపరిచి ఇప్పుడు నువ్వు నాకు నా పట్టమహిషి అయితే మండోదరిని కూడా సైడ్లో పెడతాను, నువ్వే నా పట్టమహిషి అని కూడా చెప్తాడు. అయినా వాటన్నింటినీ సీతమ్మ తల్లి ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? ఎట్లా మాట్లాడుతుందో చెప్పండి. రావణాసుడు మాట్లాడినప్పుడు సీతమ్మ తల్లి ఎట్లా మాట్లాడుతుందో చెప్పండి, మాట్లాడిందో చెప్పండి మీకు తెలిసిన అయితే. ఒక గడ్డిపోచ పెడుతుంది అక్కడ. రావణాసుని ఇట్లా తలెత్తి చూడదు, గడ్డిపోచతో మాట్లాడుతుంది, రావణాసునితో మాట్లాడదు. అంటే అర్థం ఏమిటి? రాముణ్ణి గురించి హృదయములో పెట్టుకొని గడ్డిపోచతో మాట్లాడుతున్నానని మాట్లాడుతుంది. అంటే నీ కీర్తి నీది అంతా కూడా ఈ గడ్డిపోచతో సమానం రా అని డైరెక్ట్గా చెప్పకనే ఇండైరెక్ట్గా గడ్డిపోచతో మాట్లాడుతుంది. దానిని చూస్తాడు హనుమంతుడు ఫ్లాట్. అందుకే రామచంద్రుల వారు సీతమ్మను స్మరించలేకుండా ఉన్నాడు. అంటే ఇప్పుడే ఇట్లుందంటే దగ్గర ఉన్నప్పుడు ఇంకెట్లుంటుంది? ఎంత ప్రేమ అర్థమవుతుందా? ప్రేమించడం అంటే అదయ్యా. భార్యాభర్తల మధ్యలో ప్రేమ అలా ఉండాల. అందుకు రామాయణం ఉండేది. అర్థమవుతుందా? ఊరికే రామాయణం అంత కథ మీకంతా. భార్యాభర్తల మధ్యలో ప్రేమ అంటే ఎలా ఉండాలో అప్పుడు హనుమంతుడు చూసి నేను తప్పుగా ఆలోచన చేశానని చెప్పి చెంపలేసుకుంటాడు. ఎవరు? హనుమంతుడు. అప్పుడు సీతమ్మ కూడా నమస్కారం చేసి అంతా అవుతుంది. సరే, సీతమ్మ విషయాన్ని రామచంద్రుల వారికి చెప్పాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు, అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చాడుగా, మళ్ళా అక్కడి నుంచి నేరుగా యుద్ధానికి వచ్చేసాడు. బాగానే ఉంది. యుద్ధం చేశాడు, రావణాసురుణ్ణి సంహరించాడుగా. ఇప్పుడు సంహరించిన తర్వాత ఏమన్నాడు? అప్పుడు ఆజ్ఞాపించినాడు. ఎవరిని? విభీషణుణ్ణి ఆజ్ఞాపించినాడు. ఏమని? సీతమ్మను చెర విడిపించు అని చెప్పి విడిపించి సరే తీసుకొచ్చారు. అప్పుడేమన్నాడు? సీతమ్మను తీసుకున్నాడా? అదే పిచ్చి మాటలు అనేది, మిమ్మల్ని పిచ్చి మాటలు అనేది అదేనయ్యా. అగ్ని సంస్కారం చేశాడా? ఏమన్నాడు తెలిసినా? నేను సూర్యవంశజుడను, నేను నా భార్య అయినటువంటి సీతమ్మను రక్షించలేని వాడనని లోకంలో అపనింద రాకుండా ఉండుట కొరకు నేను నిన్ను రక్షించినాను. రావణాసుని చెర నుండి నిన్ను విడిపించినాను. ఇప్పుడు నీవు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండవచ్చు. ఎట్లా బుద్ధి కొంచెమన్నా పని చేయాలని వద్దా? నిద్రపోతా ఉండండి, బాగా పనిచేస్తుంది. ఇది అన్నది రామచంద్రుడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు తెలుసా?